సహోద్యోగినిపై లైంగిక దాడి కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తరుణ్ తేజ్పాల్ 2 వారాల్లో లొంగిపోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. శిక్షపై అప్పీల్ను తర్వాత విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 22వ తేదీలోగా సరెండర్ సర్టిఫికేట్ కోర్టులో సబ్మిట్ చేయాలని ఆదేశించింది. మెరిట్ ఆధారంగా తదుపరి విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. సహోద్యోగినిపై లైంగిక దాడి కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ లైంగిక వేధింపుల కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ కు సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. బాంబే హైకోర్టు విధించిన 10 ఏళ్ల జైలు శిక్ష ఏదైతే ఆ జైలు శిక్ష విధించినటువంటి తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ఒక కీలక షరతు విధించింది. అప్పీల్ ను విచారించాలంటే ముందుగా 2 వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. 2013లో గోవాలోని ఒక స్టార్ హోటల్ లిఫ్ట్ లో తన జూనియర్ సహోద్యోగి పైన లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో తేజ్పాల్ పై కేసు నమోదైంది. తర్వాత 4 ఏళ్ల పాటు సాగినటువంటి విచారణ తర్వాత మే 2021లో ఏదైతే ట్రయల్ కోర్టు తేజ్పాల్ ని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పైన విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఈ నెల 6వ తేదీన ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది. తేజ్పాల్ ను దోషిగా తేలుస్తూ 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు 10 లక్షల కంటే ఎక్కువ జరిమానా కూడా విధించింది. బాంబే హైకోర్టు తీర్పు పైన సుప్రీంకోర్టుని తేజ్పాల్ ఆశ్రయించారు. తాను లొంగిపోకుండా మినహాయింపు ఎగ్జంప్షన్ ఫ్రమ్ సరెండర్ ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తేజ్పాల్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదిస్తూ ఈ ఘటన జరిగి చాలా ఏళ్లైంది. 2013 నుంచి 2026 మధ్య కాలంలో ఆయన మొదట్లో ఉన్నటువంటి కొన్ని నెలల తప్ప నిరంతరం బెయిల్ పైనే ఉన్నారు. కేవలం కొద్ది రోజుల విచారణ కోసం జైలుకు పంపడం సహేతుకం కాదు అని ఆయన ఈ మినహాయింపును కోరారు. అయితే గోవా ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించి సరెండర్ ఎలాంటి ప్రాతిపదిక లేదని కూడా వాదించారు. అయితే ఇరుపక్షాల వాదనలో ఉన్నటువంటి న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అర్దయ్ నేతృత్వంలోని ధర్మాసనం తేజ్పాల్ విజ్ఞప్తిని త్రోసిపుచ్చుతూ 2 వారాల్లోగా లొంగిపోయి దానికి సంబంధించినటువంటి ఆధారాలను కోర్టుకు సమర్పించాలి. ఆ ధృవీకరణ పత్రాన్ని దాఖలు చేస్తేనే సెప్టెంబర్ 22వ తేదీన వచ్చే నెల సెప్టెంబర్ 22వ తేదీన ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ చేపడతామని కూడా బెంచ్ ఆదేశాలను జారీ చేసింది. థాంక్యూ కృష్ణ.